అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై టైమ్స్. నవగ్రహాల్లో ఆదిత్యుడు, మానవులతో సహా దేవదానవులు భయపడే శక్తి సంపన్నుడు శనీశ్వరుడు. ఆ శనీశ్వరుడు కొలువైన వెంకతల ప్రాంతంలో ఈరోజు మనం ఉన్నాం. ఈ ఆలయ విశిష్టలతో ఈ వీడియో ఉండబోతుంది. ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వికారాబాద్ జిల్లాలోని మోమిన్పేట్ మండలంలో వెంకతల అనే గ్రామంలో ఈ శనీశ్వర ఆలయం కొలువై ఉంది. శనీశ్వర ఆలయాలు మనం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి అరుదైన క్షేత్రాల్లో ఈ క్షేత్రం కూడా ఒకటి. చాలా మంది శని భగవానుడు అనే పేరు వింటేనే భయపడతారు. కానీ అలాంటి అపోహలేమీ లేకుండా భక్తి శ్రద్ధలతో నిష్కలమైన మనసుతో స్వామివారిని ప్రార్థిస్తే ఖచ్చితంగా స్వామివారు అనుగ్రహిస్తారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా శని త్రయోదశి రోజు స్వామివారికి తైలాభిషేకం చేస్తారు. ప్రతిరోజు అభిషేకం చేస్తుంటారు. ముఖ్యంగా శని త్రయోదశి రోజు మరియు అమావాస్య శనివారంతో కలిసి రావడం, అలాంటి రోజుల్లో విశేషమైన పూజలు నిర్వర్తిస్తారు. ఎవరికైనా జాతకంలో శనిపీడ కానీ, అర్ధాష్టమ శని, అష్టమ శనితో బాధపడుతున్న వారు ఇలాంటి శని త్రయోదశి రోజు కానీ, అమావాస్య శనివారంతో కలిసి రావడం రోజు కానీ ఈ ఆలయానికి వెళ్ళి తైలాభిషేకం చేయించుకుంటే చాలా మంచి. 1993 సంవత్సరం వరకు ఈ ప్రాంతంలో ఈ ఆలయం లేదు, ఏమీ లేదు. శంకర్ భారత్ మహారాజ్ అతని స్వామీజీ హిమాలయాల్లో తపస్సు చేస్తూ చాలా ప్రదేశాలు తిరుక్కుంటూ ఈ ప్రాంతంలో వచ్చి ఆయన ఇక్కడ ఏదో శక్తి ఉందని గ్రహించి ఇక్కడ ఈ ఆలయం ఏర్పాటు చేశాడు. ఇక్కడ ప్రజలందరి, ఇక్కడ ఊరు వాళ్ళందరి ప్రోత్సహించి వారందరి సహకారంతో ఇక్కడ ఆలయం ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనకు సద్గురు శంకర్ భారత్ మహారాజ్ వారి ఉన్నారు, ఇక్కడ చూడొచ్చు. మనం ఆలయం నుంచి పైకి వెళ్తుంటే ఈ ఆలయంలో 7 ఉప ఆలయాలు ఉన్నాయి. ఒకటి దత్తాత్రేయ ఆలయం, మార్కండేయ స్వామి ఆలయం, జ్ఞానేశ్వర స్వామి ఆలయం, బక్క మహాప్రభు ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం, నర్మదా సమేత శివాలయం. నర్మదా సమేత శివాలయం. ఈ ఆలయం చాలా విశేషమైంది. దక్షిణ భారతదేశంలోనే నర్మదా దేవి సమేత శివాలయం ఎక్కడా లేదు. స్వామివారి ఇక్కడ నర్మదా దేవితో మనకు దర్శనమిస్తారు. మేము వెళ్ళిన రోజు ఇక్కడ అయ్యప్ప స్వామివారి పూజ జరుగుతుంది. ఈ ఆలయంలో నిత్య అన్నదానం జరుగుతుంది. చాలా మంది శనీశ్వర ఆలయానికి వెళ్తే ప్రసాదాన్ని స్వీకరించడానికి కానీ, అన్నదానాన్ని స్వీకరించడానికి కానీ చాలా అనుమానపడుతూ ఉంటారు. కానీ అలాంటి అపోహలు ఏమీ లేవు. ఇక్కడ మనం అన్ని ఆలయాలకు వెళ్ళి ఎలాగైతే దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరిస్తామో ఇక్కడ కూడా అలాగే ప్రసాదాన్ని, అన్నాన్ని స్వీకరించవచ్చు. దర్శనమయ్యాక కాళ్ళు కడుక్కోవడం, స్నానం చేయడం లాంటి ఆచారాలు కూడా ఏమీ లేవు. అన్ని ఆలయాల్లాగానే ఈ ఆలయాన్ని కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు. ఎవరైనా భక్తులు శనిత్రయోదశి రోజు అక్కడ పూజ చేయించుకోవాలి, తైలాభిషేకం చేయించుకోవాలంటే పూజకు సంబంధించిన సామాగ్రి అంతా అక్కడే దొరుకుతుంది. మనం ఎలాంటి వస్తువులు ఇంటి నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు, అక్కడ కొనుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కడైనా శనేశ్వర స్వామివారు కాకి వాహనంగా దర్శనమిస్తారు, కానీ ఈ ఆలయంలో మాత్రం
హంస వాహనంగా స్వామివారు దర్శనమిస్తారు. 5.5 అడుగులతో బంగారు నేత్రాలతో స్వామివారు ఎంతో అందంగా ఆకర్షణీయంగా దర్శనమిస్తారు. ప్రతిరోజు స్వామివారికి అభిషేకం జరుగుతుంది. శనివారం రోజు విశేషమైన పూజలు నిర్వర్తిస్తారు. ఇప్పుడు మనం శనేశ్వర ఆలయ ప్రధాన అర్చకులు గారు మనతో ఉన్నారు. స్వామి మాటల్లో ఈ ఆలయ విశిష్టత మనం తెలుసుకుందాం. నమస్కారం స్వామి. ఇది ఈ గ్రామం పేరు ఎనకతల గ్రామం. ఇది మోమిపేట మండలము, వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఉంది. అయితే ఇక్కడ శనేశ్వర స్వామి వెలసడానికి కారణము శ్రీ శ్రీ శంకర భారత్ మహారాజ్ అని చెప్పని వయోవృద్ధులు తపస్వికులు. ఆయన పోయే కాలానికి 150 సంవత్సరాలు ఆయన ఉండేది. అయితే ఆయన సుమారుగా 1984-85 ప్రాంతంలో ఈ ప్రాంతానికి వచ్చేసి ఇక్కడ దట్టమైన అడవిలాగా ఉండే అనమాట. కనుక ఇట్లా పక్కన బక్కప్రభు గుడి చాలా పాతది ఉండే, అది కూడా శిథిలావస్థలో ఉంటే ఆ స్వామి వచ్చేసి దాన్ని పునరుద్ధరణ తీసేసి దాన్ని పునఃప్రతిష్ఠ చేసేసి మళ్ళీ ఆ తర్వాత కొన్నాటి వృక్షాలన్నీ కూడా స్వామివారు ఆయన స్వహస్తాలతో నాటేసిండు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి, సమర్థ రామదాసు, దత్తాత్రేయుల వారు, మార్కండేయ స్వామి నిలబెట్టి ఆ తర్వాత ఆయన సంకల్పంతో ఇక్కడ ఈ స్వామివారు ఉండాలని చెప్పని కోరికతోని ఆయన జాతకం లోపల కూడా జన్మరాశి కూడా శని అంట ఇది. అందుకని చెప్పేది మా స్వామి ఉండాలని చెప్పని ఆయన సంకల్పంతో. అయితే ఆయన స్వామివారు ఆజ్ఞ ఇచ్చిందట. ఇస్తేనే ఆయన పోయి పండరిపూర్ లోపల స్వామి ఈ విధంగా ఉండాలని చెప్పిండట ఆయన. ఆ ప్రకారంగా దగ్గరుండి మూర్తిని చేయించుకొచ్చేసి ఆ స్వామివారి ఇక్కడ ప్రతిష్టాపన చేసింది. అయితే ఎవరు బ్రాహ్మణులు లేరు, ఎవరు లేరు. ఆయన స్వామి ఒక్కడే ఆయనతో పాటు 4 వ్యక్తులను తీసుకొని స్వామి ప్రతిష్ఠ చేసిండు. అయితే ఇది ప్రత్యేకంగా ఏమిటని చెప్పంటే ఇక్కడ హంస వాహనం మీద ఇక్కడ స్వామివారు ఉన్నాడు. ఎక్కడైనా కానీ శనేశ్వర స్వామికి కాకి వాహనం, ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా ఇలా ఉండాలని చెప్పిన సంకల్పంతో వాహనం హంస వాహనంతో నెలకొల్పి ప్రత్యేకంగా ఇక్కడ ఉత్తరాభిముఖం ఇక్కడ స్వామివారిది. ఎక్కడైనా కానీ స్వామికి పశ్చిమముఖం. అయితే ప్రత్యేకంగా స్పెషల్గా ఇక్కడ ఉత్తరాభిముఖం ఉండదు. అయితే స్వామి మహాత్ములందరూ కూడా లోక కళ్యాణం కొరకు చేస్తారు. అయితే ఆ ప్రకారంగా ప్రతి వారికి కూడా మంచి కలగాలి, శనేశ్వర స్వామి అంటే భయమని తొలగిపోవాలనే భావనతో ఆ స్వామివారు ఆయన తపస్సును తారవసి స్వామిని ఇక్కడ ప్రతిష్టాపన చేసి ఆయన చెప్పిన ప్రకారంగానే ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. వచ్చినటువంటి వారికి కూడా వాళ్ళ అభిష్టం, వాళ్ళు ఏమేమి కోరుకుంటారో, వాళ్ళ మనసులో స్వామికి ఏమి కోరుకుంటారో వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతున్నాయి. ఆ విధంగా స్వామివారు ఇక్కడ నిత్య కళ్యాణ ప్రతితరుణంగా ఆ స్వామి ఇంత చల్లించబోతని అందరూ కూడా ఇక్కడ సంతోషంగా ఉన్నారు. ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ఆలయంలో 7 వృక్షాలు ఉన్నాయి. ఇవి సాక్షాత్తు దేవతల స్వరూపమని భావిస్తారు. వేప చెట్టు ఆదిశక్తి ప్రతిరూపం, జిల్లేడు చెట్టు గణపతి రూపం, రావి చెట్టు విష్ణువు రూపం, శివరావి చెట్టు శివుని రూపం, మేడి చెట్టు దత్తాత్రేయుని రూపం, ఉసిరిక చెట్టు శ్రీకృష్ణుడి రూపం, మారేడు చెట్టు మాతృదేవతా రూపం. ఈ చెట్లు పూర్వకాలంలో దేవతల ప్రతిరూపాలని, ఇప్పుడు ఔషధ వృక్షంగా వెలిసాయని నమ్ముతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీలో ఎవరైనా ఈ ఆలయానికి వెళ్ళుంటే ప్లీజ్ కమెంట్.